ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతి క్రైస్తవుడు తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు 3 విషయాల్లో అంతకంతకు అభివృద్ధి చెందాలి. అంతకంతకు అనేసి అంటే దినదినము, సంవత్సరము కూడా ఈ 3 విషయాల్లో అభివృద్ధి చెందాలి. మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవుడు దేని విషయంలో అభివృద్ధి చెందాలంటే తన విశ్వాస విషయంలో అభివృద్ధి చెందాలి. చాలా మంది క్రైస్తవ్యాన్ని ప్రారంభించినప్పుడు, ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు చాలా విశ్వాసం కలిగి ఉంటారు గానీ కొద్ది కాలం అయిన తర్వాత మంత్రాలు చేయించుకొని ఇంటి మీద మరి కొన్ని కాగితాలు అతికించుకునే వారు కూడా ఉన్నారు. మరి దేవుని పట్ల విశ్వాసము ఒకటే రీతిగా ఉంటే అలాంటి పనులు చేయరు కదా. దేవుడు చేస్తాడు ఈ కార్యం అని నమ్మకం లేకుండా, దేవుడు తీసివేస్తాడు నా గృహంలో నుంచి కీడును అని చెప్పేసి నమ్మకం లేకుండా వేటినో నమ్ముకొని ఎవరెవరినో నమ్ముకొని మరి వాటి వైపు తిరగటం అనేది దేవునికి ఇష్టం లేని పని. మన విశ్వాస విషయంలో మనము దినము కూడా సంవత్సరము కూడా అభివృద్ధిలోనికి రావాలి. రెండవదిగా ప్రేమ విషయంలో అభివృద్ధిలోనికి రావాలి. సంఘాలతోని ప్రకటన గ్రంథంలో రాస్తూ అంటా ఉన్నాడు, నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది, నీలో ఉన్న మొదటి ప్రేమ కనిపించట్లేదు అనేసి అన్నాడు. చాలా మంది మొదట సేవకులను ప్రేమిస్తారు, మొదట మరి సంఘాన్ని ప్రేమిస్తారు, మొదట పొరుగువారిని ప్రేమిస్తారు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు. కానీ కొద్ది కాలం అయిన తర్వాత అలాంటి ప్రేమ మనుషుల్లో కనిపించట్లేదు, ముఖ్యంగా క్రైస్తవుల్లో కనిపించట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. విడువని తన కృపను మన పట్ల చూపించాడు. ఆ ప్రేమను బట్టి ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మన కొరకు అర్పించాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనము ప్రేమించే విషయంలో శాశ్వతమైన ప్రేమ కలిగి మనము ప్రేమించాలి. మన చివరి శ్వాస వరకు ఒక్కటే ప్రేమను మనం కలిగి ఉండాలి. అంతకంతకు మన ప్రేమ విషయంలో మన అభివృద్ధిని చెందాలి. మూడవదిగా దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో మనం అభివృద్ధి